సృష్టించాలని పెళ్లి చేసుకున్నాడు రవి. అయితే సృష్టించాడా? చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ రవి అండ్ స్టీవ్. మల్లెతీగ రోయ్ మనసే లాగుతోంది రోయ్, పిట్ట నడుము రోయ్ పిల్ల చంపుతోంది రోయ్. ఎవరైనా పెళ్లిలు డబ్బు కోసం చేసుకుంటాడు, ఇంకొకడు ఆదర్శమైన బోర్డు పెట్టుకొని చేసుకుంటాడు, ఇంకొకడు కోరికలు తీర్చడానికి పెళ్లి చేసుకుంటాడు. కానీ నేను సంచలనం సృష్టించడానికి పెళ్లి చేసుకున్నా. పెళ్లిలో సంచలనం ఏమని అనుకుంటున్నారా? దీన్ని పెళ్లి చూపులో కూడా చూడలే, లాంఛనాలు మాట్లాడుకున్నప్పుడు చూడలే, పెళ్లి చేసుకునేటప్పుడు చూడలే. అందుకే థ్రిల్ గా ఉండాలి, సంచలనంగా ఉండాలని ఫస్ట్ నైట్ ఫస్ట్ లుక్ చూడబోతున్నాను. సంచలనం అంటే ఇది. ఎందుకంటే నా ఫ్యామిలీ సంచలనమైన ఫ్యామిలీ. మా తాత ఒక సంచలనం, మా నాన్న ఒక సంచలనం, నేను ఒక సంచలనం. అందుకే సంచలనమైన శోభనం చేసుకుంటున్నా. మీరు చూడండి, కానీ డిస్టర్బ్ చేయకండి. ఆర్ యు రెడీ? శోభనం అల్లుడు అంటే ఇక్కడ ఉన్నది అత్తనల్లుడు. అత్త శోభనం గదిలో ఏం చేస్తుంది? ఇదొక సంచలనం. ఏమీ లేదు, కోడలు భయపడుతుంది కదా అని చెప్పి నేను వచ్చా. ఇదొక సంచలనం అల్లుడు. సంచలనాలు నేను సృష్టించాలే, నువ్వు కాదు. ఎలా అంటారంటవా? కూతుర్ని పట్టుకొని వస్తా. అమ్మా నాకు భయం వేస్తుంది. అబ్బా అల్లుడేదో సంచలనాలు సంచలనాలు అంటాడు. ఆ సంచలనం ఏదో చూడుపో. నువ్వు కూడా రా. నేను ఆల్రెడీ సంచలనాలు చాలా చూసిన. పో జాగ్రత్తగా సంచలనాలు సృష్టించి నా చేతిలో బుల్లి సంచలనాలు పెడితే నేను వాడిని సంచలనం తయారు చేస్తావాడిని. అందాక ఈ సంచలనమైన దండ పెట్టుకో, వెళ్ళిపో. ఆర్ యు రెడీ ఫర్ శోభనం? నేను ఎప్పుడో రెడీ అండి. అబ్బా అందుకే నేను జిమ్కి వెళ్ళి వార్మప్ చేసి మరి వచ్చా. మరి మధ్యలో బ్రేకప్ పోవద్దు, నాకు మూడ్ అవుట్ అవుద్ది. అయ్యో అంత ఛాన్స్ నీకు ఇవ్వ. ఎందుకంటే నాకు ఇష్టమైన సంచలనం. ఇదిగో నువ్వు ఒక్కసారి నీ ముఖం చూపెడితే ముద్దు పెట్టుకుంటా. ఓరి నీ అమ్మ అడగకూడదు ఏమడిగానే, ముఖమే చూపెట్టమన్నా కదా. మా వంశంలో ఈ 3 రాత్రులు మొహం చూడకుండా మొగుడుతో ఉండాలి. మొగునికి ముఖం చూపెట్టని వంశాచారమా? ప్రపంచంలో నేనెక్కడైనలే. కానీ సంచలనమైన న్యూస్ ఉన్నది. ఆ సంచలనమైన న్యూస్ నేను చేయాలి కానీ నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు ముఖం చూపెడితే ఒక్క ముద్దు పెట్టుకొని నేను సంచలనమైన శోభనం చేసుకుంటా. ఏమండి, మా వంశాచారాన్ని నేను నిలబెట్టడం కోసం మిమ్మల్ని వదులుకుంటాను కానీ నేను మాత్రం మొహం చూపించరు. దీని ముఖం చూడకుండా ముద్దు పెట్టలేను. ఖచ్చితంగా దీనికి ముఖం చూస్తా. ఇదిగో రా. నువ్వు మరుస్తానంతే, నేను అరవాలి కానీ మా వంశాచారం. ఏంటిదే వంశం? నీ అమ్మ తొక్కల వంశం. ఏమండి నన్నేమైనానండి, కానీ నా వంశాన్ని మాత్రం ఏమనొద్దు. ఏంటిదే వంశం వంశం అంటున్నావు? గడ్డమున్న వంశం నీకు ఒక వంశమా? నీతో నాకు శోభన వద్దు, నీతో పెళ్లి వద్దు, వెళ్ళిపోతున్నా. ఏమండి ఏందే అల్లుని పట్టుకొని ఇక్కడ గుంజుకొచ్చడం ఒక మీ అల్ల వంశాచారం ఉందా? ఇలాకాలో ఎవరైనా మొగోళ్ళ మీదే చేతులు ఎత్తాం, ఆడోళ్ళ మీద చేతులయ్యా. అవునే అదంటే గడ్డమున్నదని మూసుకున్నది. నువ్వెందుకు మూసుకున్నావమ్మా? సంథింగ్ స్పెషల్ అమ్మా. అంగట్లోకి వచ్చినాక సామాన్ వద్ద దాప్తెట్లనే తీయి. సంచలనం సంచలనం అన్న సంచలనాన్ని క్యాచ్ చేసుకున్నారు కదా మీరు. అల్లుడు సంచలనం సంచలనం అని నువ్వు చేసి తప్పంతా మా మీద అన్నట్టు మా మీద ఎత్తవేంటి అల్లుడు? మోసం మీరు చేసి నన్నంటారంటే చేసిందంతా నువ్వు వేసినావు, అయ్యిందంతా నీ వల్ల అయింది. ఒకరోజు నా దగ్గరికి వచ్చి సంచలనం సృష్టిస్తా సంచలనం సృష్టిస్తా సంచలనం సృష్టిస్తా నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలంటివి. వద్దల్లుడు అది మంచుడు కూడా కాదు, వద్దు వద్దంటే ఊకో. నీ కూతుర్ని నా చేతిలో పెడితే పెద్ద సంచలనం సృష్టించే ఫ్యామిలీలో పుట్టిన నేను ప్రత్యేక సంచలనాన్ని సృష్టిస్తా అన్నవా అనలేదా? అయితే నీ మాట అయిని సరే అల్లుడు ఒక పని చేయి, పెద్దోళ్ళని తీసుకురా, కట్న కానుకలు మాట్లాడుకుందాం అన్న. అప్పుడేం చెప్పినా లాస్ట్ సారైనా చూసుకో అల్లుడు అని. చూసుకున్నావా లేదా? ఏ ఊకో సంచలనం అని అంటివి. మరి అన్ని సంచలనం నువ్వు సృష్టించి చివరికి మేమేదో సంచలనం సృష్టించిన అంటవేంది? ఇంకో దాన్ని ఓదార్చుడు, నువ్వు ఒక బాధపడు. నీ అమ్మాయి పెళ్లి వద్దు, ఈ బహుమనం వద్దు, నేను వెళ్ళిపోతున్నా. చూడు నీ అల్లుడు వెళ్ళిపోతున్నా. బయటికి కాలు పెట్టినవా కాలు ఇరగొడతామనుకుంటాను. ఏం చేసుకుంటా చేసుకో. ఇదేవతి ఏదైతే చేయబెట్టి చూపేకు.
ఇది నా సిట్టి బంగారు శివరి కూతురు సంచలన సమంత. ఇది సమంత, అది తమన్నా, నువ్వేమవుతాయి? ఇట్రా ఆరతి అగర్వాలు. నాన్సింగ్ పేర్లు, నాన్సింగ్ షేపులు, నాన్సింగ్ గెటప్లు. నీ అబ్బా కడుపు అల్లుడు ఇప్పుడు ఇదంతా ముచ్చట పక్కన పెట్టు. నా కూతురుతో నువ్వు సంచలనం సృష్టిస్తావా లేదా చెప్పు. ఏంటిదా సంచలనం సృష్టించేది? ఈ పొట్టిదానికి ఇంత పొడుగు గడ్డం ఉన్నది. దాని కన్ను అది ఇంకా చిన్న పిల్ల కాదు. పక్కకు రా. మమ్మీ బావ భలే కొట్టిండే, నాకు నచ్చిండు. ఇగో నేను చెప్తానా, ఇక్కడ నేను వెళ్ళిపోతున్నా, ఏమనే చేసుకోండి. నాకు శోభన. అల్లుడు ఎక్కడికి పోతావు అల్లుడు? నువ్వు సంచలనం సృష్టించాలి, నా చేతిలో చిన్న సంచలనాన్ని పెట్టాలి, నేను సంచలనంగా ఆడుకోవాలి. అల్లుడు మహిళాకర నీలాంటి వాళ్ళని ఎంత మందిని చూసినా, ఎంత మందిని లైన్ లో పెట్టినా నా మాట ఉంటావు అల్లుడు. వినవా? ఎవరన్నా పంపు తొందరగా. అమ్మా ఏం చేసినావు? ఇవరి దాకా శోభన వద్దన్నాడు కదా. ఎక్కడ ఏ నరం ముట్టుకుంటే ఏమైతుందో నాకు అంతా తెలుసు. నరాల బిజినెస్ మొత్తం ఎరికే. వెళ్ళి నీ పని నువ్వు చేసుకోపో. తొందరగా వెళ్ళిపోయి శోభనం కదా. మీరు ఎంత డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా. నా పేరు రాము, టీం రాకెట్ రాఘవ టీం. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేయంగా ఎవరో ఆదర్శ దంపతులని టీవీ వారు ఎన్నిక చేద్దానికి వచ్చారండి. ఒక పల్లెటూరులో ఉదయం నుంచి సాయంత్రం వరకు రీసెర్చ్ చేశారు. ఒక ఇద్దరిని మాత్రం ఆదర్శ దంపతులు ఎన్నిక చేశారు. ఎన్నికైన వారి దగ్గరికి వచ్చి టీవీ వారు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు ఎలా సమాధానం చెప్తున్నారు చూడండి. ఓకేనండి, ఈనాటి ఆదర్శ దంపతులు ఎన్నికైనటువంటి సరోజ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. సరోజ గారిని అడిగి తెలుసుకుందాం ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు వారు ఏ విధంగా ఫీల్ అయిపోతున్నారు. సరోజ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సరోజ గారు, మీరు ఆదర్శ దంపతులు ఎన్నికైనందుకు మీరు ఎలా ఫీల్ అయిపోతున్నారు? మాకైతే చాలా సంతోషంగా ఉందండి. అసలు నిజంగా మేము ఆదర్శ దంపతులు ఎన్నికైతే అని అనుకోలేదు. మాకు చాలా సంతోషంగా ఉంది. సరే మేడం, ఇప్పుడు రాత్రి 9 అవుతుంది కదా, మీ వారు లేరు కదా, మీరు అన్నం తింటారా? తినను. 10 అయితే తినను. 11 అయితే తినను. 12 అయితే తినను. ఎందుకని మేడం? ఎప్పుడైనా సరే ఆయన వండాలి, నేను తినాలి. శకలక శంకర్ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఇలాగే పెళ్లి ధ్యాస మర్చిపోయి ఆయన సంపాదించుకుంటూ వెళ్ళిపోయాడు. 80 సంవత్సరాలు వచ్చిన తర్వాత అప్పుడు ఐడియా వచ్చింది, అరే నేను పెళ్లి చేసుకోలేదు కదా అని. ఇప్పుడు ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నాను, కానీ నాకు వారసుడు ఉండాలి, వాడి పేరు కూడా లకలక శంకరో ఏదో పెట్టాలి కదా, కాబట్టి పెళ్లి చేసుకుని కొడుకుని అందాం అనుకున్నాడు. 80 ఏళ్ల వయసులో ఒక ప్రకటన ఇచ్చాడు. ఆస్తి బాగుంది కదా, ముసలోడైనా పర్లేదని చెప్పి ఒక అందమైన అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. 3 సంవత్సరాలు ట్రై చేశాడండి, పిల్లలు లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నానయ్యా, పిల్లలు లేరు, ఏం చేస్తే బాగుంటుంది? 83 సంవత్సరాలు, పిల్లలు కాదు. ఒక కథ చెప్తానండి. ఒక మతిమరుపు వేటగాడు అడవికి గన్ తీసుకొని వెళ్తున్నా అని చెప్పి ఒక గొడుగు తీసుకొని వెళ్ళాడు. అడవి మధ్యలోకి వెళ్ళాడు. ఎదురుగా పులి వచ్చింది. వీడు గన్ అనుకొని గొడుగు ఎక్కువ పెట్టాడు. పులి ఎదురుగా చూసింది. వీడు టాక్ అని కాల్చాడు. పులి చచ్చింది. ఎలా చచ్చింది అని. ఎలా చచ్చింది? పిచ్చోడా, వెనక నుంచి ఇంకోటి గన్ను పేలిస్తే పులి చచ్చిందని. ఇప్పుడు దానికి నాకు ఏంటయ్యా సంబంధం? నీది అదే పరిస్థితి. ఎవడో గన్ను కాలిస్తే నీ పులి చావాలంతే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా, వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది